గుజరాత్లో మళ్లీ సత్తా చాటేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. 2014, 2019 ఎన్నికల్లో గుజరాత్లో మొత్తం 26 సీట్లు కైవసం చేసుకున్న కమలం పార్టీ మరోసారి క్లీన్ స్వీప్ చేయాలని గురిపెట్టింది. గత ఎన్నికల్లో అన్ని స్థానాల్లో 1,00,000కు పైగా మెజార్టీ సాధించిన భాజపా ఈసారి అదే జోరు కొనసాగించాలని వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే సూరత్ను ఏకగ్రీవం చేసుకున్న కమలనాథులు మోదీ, షా సొంత రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడించేందుకు సిద్ధమయ్యారు. భారతీయ జనతా పార్టీ కంచుకోట గుజరాత్. ఈ రాష్ట్రంలో 1998 ఎన్నికల్లో ఆరంభమైన కమలం పార్టీ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. గత 2 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 26 సీట్లుండగా 26 స్థానాలు గెలుచుకుని కమలనాథులు చరిత్ర సృష్టించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. మరోసారి మోదీ, షా సొంత గడ్డపై అన్ని లోక్సభ స్థానాలు కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించాలని భాజపా పట్టుదలగా ఉంది. 2017 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కమలం పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. కానీ తర్వాత చతికిల పడింది. అప్పటి నుంచి కోలుకోలేకపోయింది. 3వ విడతలో మే 7వ తేదీన 25 నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఏకగ్రీవమైన సూరత్ స్థానాన్ని కమలం తన ఖాతాలో వేసుకుంది. మిగతా 25 సీట్లలో భాజపా పోటీ చేస్తుండగా పొత్తులో భాగంగా 24 సీట్లలో కాంగ్రెస్, 2 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఈసారి కూడా గుజరాత్లో క్లీన్ స్వీప్ చేసే దిశగా కమలనాథులు తొలి అడుగు బలంగా వేశారు. పోలింగ్ కు ముందే సూరత్ లోక్సభ నియోజకవర్గంలో తొలి విజయాన్ని నమోదు చేశారు. భాజపా అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థికి సంతకాలు చేసిన 3 ప్రతిపాదకులు తమ సంతకాలను ఫోర్జరీ చేశారని అడ్డం తిరగడంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. మిగిలిన స్వతంత్ర అభ్యర్థులతో భాజపా మాట్లాడి ఉపసంహరింపజేసింది. దీంతో ఈ సీటు ఏకగ్రీవమైంది. మరోవైపు భాజపాతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నీలేష్ ను బహిష్కరించింది. 8 లోక్సభ నియోజకవర్గాలున్న సౌరాష్ట్ర, కచ్ ప్రాంతం భాజపాకు అండగా నిలుస్తోంది. గుజరాత్లో పటేళ్లు భాజపాకు గట్టి మద్దతుదారులుగా ఉండడంతో ఆ పార్టీ సునాయాస విజయాలు నమోదు చేస్తోంది. ఈ ఎన్నికల్లోనూ హిందుత్వతో పాటు భాజపా అభ్యర్థులపై కొన్ని చోట్ల అసంతృప్తి ఉంది. అమ్రేలీ, రాజ్కోట్, సాబర్కాంఠా, సురేంద్రనగర్, వడోదరాలో అభ్యర్థుల ఎంపిక తీరును భాజపాలోని కొన్ని వర్గాలు, ఓటర్లు తప్పుపడుతున్నారు. ఈ అసంతృప్తులను మోదీ బ్రాండ్, సైద్ధాంతిక మద్దతు వంటి అంశాల ద్వారా భాజపా అధిగమించగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గుజరాత్లో బ్రాండ్ మోదీ అధికంగా పనిచేస్తోంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఎవరినీ ప్రచారం చేయకుండానే 182 సీట్లకు 156 స్థానాలు గెలుచుకుంది. ఇది మోదీ ప్రభావం వల్లే అన్నది కాదనలేని వాస్తవం. 1995 నుంచి గుజరాత్లో వరుసగా 7 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలిచింది. ప్రస్తుత అసెంబ్లీ ముగిసే నాటికి గుజరాత్లో భాజపా 32 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంటుంది. పశ్చిమ బంగాల్లో 1977 నుంచి 2011 వరకు 34 ఏళ్లు పాలించిన లెఫ్ట్ కంటే ఇది 2 ఏళ్లే తక్కువ. గుజరాత్లో గాంధీనగర్ లోక్సభ స్థానం వీఐపీ సీటుగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి వాజ్పేయి, అడ్వాణీ ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పోర్బందర్లోనూ 1991 నుంచి భాజపా అప్రతిహతంగా విజయాలు నమోదు చేస్తోంది. రాజ్కోట్లోనూ 1989 నుంచి భాజపాకు తిరుగులేదు. ఇక్కడ 2009లో ఒకసారి కమలం పార్టీ పరాజయం పాలైంది. మొత్తంగా గుజరాత్లో బలీయంగా కనిపిస్తున్న భాజపాను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ తనవంతు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు, ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీలకుండా చేస్తున్న ప్రయత్నాలు కలిసి వస్తాయని గట్టి ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొన్న నైరాస్యాన్ని తగ్గించేందుకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గట్టి ప్రయత్నమే చేశారు. గుజరాత్లోని చాలా లోక్సభ స్థానాల పరిధిలో ఇటీవల భారత్ జోడో న్యాయ్ యాత్ర నిర్వహించారు. గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉండే 7 జిల్లాల పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ఇత్యాది అంశాలు కాంగ్రెస్ కు ఎంత మేరకు కలిసి వచ్చేది ఎన్నికల ఫలితాల తర్వాత స్పష్టంగానుంది.